నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 2 నెలల క్రితం రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించగా నల్లగొండ వై జంక్షన్ నుండి తడకమల్ల ఎక్స్ రోడ్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా 50 ఫీట్ల మేర షాపులు ఇండ్లను అడ్డు తొలగిస్తూ బీటీ రోడ్లు వేశారు. అలాగే కలవట్టులను నిర్మించారు. ఈ రోడ్డుకు అంతా ప్రజల రద్దీ ఉండదు. అయినా ఆర్ఎండ్బి అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, రాజకీయ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారని అక్కడి షాపులు ఇండ్లు నష్టపోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈదులగూడ నుండి మిర్యాలగూడ ఎఫ్సిఐ వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కొంత డబ్బులు మంజూరు చేశారు. కోదాడ నుండి జడ్చర్ల వరకు పట్టణంలోని రాజీవ్ చౌక్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ నుండి ఎఫ్సిఐ వరకు ఈ రోడ్డు వెడల్పు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ రహదారిగా నిర్మాణం తలపెట్టిన జాతీయ రహదారుల విస్తరణ అధికారులు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేస్తూ దానికి పక్కన కల్వర్టు నిర్మాణం చేపట్టాలి. కల్వర్టు నుండి షాపు లేదా ఇల్లుకు మధ్యలో 7 ఫీట్ల మేర వాహన పార్కింగ్కు చేపట్టాలని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా ఎలా ఉందో అలాగే రోడ్లు వేస్తున్నారు. జాతీయ రహదారుల అధికారుల లోపమా లేక అలసత్వమా, గత పాలకుల తప్పిదమా? మిర్యాలగూడ పట్టణ ప్రజలకు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఆసియా ఖండంలోనే రైస్ మిల్లుల్లో ప్రసిద్ధిగాంచిన రెండవదిగా పేరొందినటువంటి మిర్యాలగూడ పట్టణం. ఆనాడు మిర్యాలగూడ పట్టణం మరి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఒకటే రోడ్డు ఉండేది. ఇటు సాగర్ రోడ్డు, అటు ఖమ్మం రోడ్డు, అదేవిధంగా నల్లగొండ రోడ్డు. ఈ 3 రోడ్లు మాత్రం ఉండేది. ఈ 3 రోడ్లలో ఎక్కువ సాగర్ రోడ్లో వ్యాపారాలు ఎక్కువ జరిగేవి. ఆ పెద్ద బజారు కాదని ఈ యొక్క సాగర్ రోడ్డు కూడా కొంతమంది వ్యాపారస్తులు రావడంతో ఆనాడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి అనుగుణంగా రోడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ లక్షలలో జనాభా రోజు గ్రామాల నుంచి వచ్చి పోతా ఉన్నారు. ఈ లక్షలలో వచ్చే జనాభాకు అనుగుణంగా రోడ్డు వెడల్పు చేయడంలో ఇక్కడ పాలకవర్గం పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఈ ప్రజల వైపు మరి ఈ యొక్క రోడ్లని విస్తరణ చేయడంలో ఈ పాలకవర్గం చాలా విసిగిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఇవాళ కోదాడ నుంచి జడ్చర్ల వరకు హైవే రోడ్డు మిర్యాలగూడ నడిబొడ్డు పట్టణంలో మరి నడి రోడ్డు నుంచి రావడం, సాగర్ రోడ్డు నుంచి రావడం జరుగుతుంది. కనీసం ఈ యొక్క హైవే రోడ్డు తీసుకెళ్ళకుండా రోడ్డు వెడల్పు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రోడ్డు వెడల్పు చేయకుండా ఉన్న రోడ్డును ఉన్నట్టే ఆ డ్రైనేజీలు కడుతున్నారు తప్ప కొత్తగా విస్తరణ చేయట్లేదు. ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ మిర్యాలగూడ టౌన్లో కానీ మిర్యాలగూడ రౌండ్ దగ్గర, అదేవిధంగా తడకమల్ల బైపాస్ దగ్గర రౌండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎటు చుట్టూ 75 ఫీట్ల ఎడల్పు తీసి రౌండ్ దగ్గర చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా నల్లగొండ రోడ్డులో 52 ఫీట్ల ఎడల్పుకొని రోడ్డు విస్తరణ చేసింది. ఇవాళ సాగర్ రోడ్డు చూసినట్టయితే ఈ యొక్క సాగర్ రోడ్డు మినిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు జనాభాకు అనుగుణంగా 60 ఫీట్లు తీస్తేనే బాగుంటుంది. అలా కాకుండా కనీసం నల్లగొండ రోడ్డులో ఏ విధంగా తీసిదో ఇవాళ కూడా ఇక్కడ కూడా 52 ఫీట్లు తీయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మొత్తం బిల్డింగులు తొలగించి రోడ్లను వెడల్పు చేసే పరిస్థితి ఇవాళ ఏ పాలకవర్గం చేస్తే గత ప్రభుత్వం మొత్తం ఇప్పటికి ఒక 4 సార్లు 5 సార్లు షాపులు కొలతలేసి హద్దులు పెట్టింది తప్ప వాటిని తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పుడే దానికి అనుగుణంగా ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ చైర్పర్సన్ కానీ పూర్తి స్థాయిలో పునరాలోచన చేసి ప్రజలకు అనుగుణంగా ఈ యొక్క రోడ్లని వెడల్పు చేసే విషయంలో ముఖ్యంగా ఈ మిర్యాలగూడలో ఉన్నటువంటి పాత మున్సిపాలిటీ ఆఫీసు అంటే ఒక కాంప్లెక్స్ దగ్గర నుంచి కూరగాయల మార్కెట్ కాంతి రౌండ్ వరకు రోడ్డు ఖచ్చితంగా ఎడల్పు ఇటువైపు అటువైపు 52 ఫీట్లు ఇప్పుడు ఇటు ఉన్న ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలో 52 ఫీట్ల ఎడల్పు తీసినట్టయితేనే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. మీరు అలా చేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బంది జరుగుతుంది. ప్రజలు ఇప్పటికే చాలా నిష్క్రియాలు అవసరం. అదే కాదు, ఇవాళ రోడ్డుకు 2 వైపులా మరి రోజు రెక్కార్చిన డొక్కటినటువంటి 4 ఏళ్ల బండి వాళ్ళు ఆ 4 ఏళ్ల బండి వారికి ఎక్కడో ఒక్కడ వాళ్ళకి చూపించాలి. చూపించి వాళ్ళని ఒక జీవనోపాధి కొరకు ఇప్పుడు చూస్తే రత్నరాజు పక్కన పెద్ద గోడ ఉంది. ఆ గోడ పక్కన ఎక్కడో వీళ్ళకు పళ్ళ బండి వాళ్ళకు 4 ఏళ్ల బండి వాళ్ళకు వాళ్ళకి ఏర్పాటు చేసి ఈ రోడ్డు విస్తరణ చేయకపోతే చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి
ఉంది కాబట్టి ఇది హైవే రోడ్డు జరుగుతుంది. ఇప్పుడు కనుక ఈ రోడ్డు విస్తరణ చేయకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా చేయాలన్న చాలా ఇబ్బంది అయింది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మున్సిపాలిటీ చైర్పర్సన్, పాలకవర్గం పూర్తి స్థాయిలో పరిశీలన చేసి వెంటనే ఈ యొక్క రోడ్ల వెడల్పు విస్తరణ చేయాలని చెప్తాను. అదేవిధంగా ఇవాళ డాక్టర్స్ కాలనీ ఒక అంబులెన్స్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ఆ డాక్టర్స్ కాలనీలో కూడా ఈ యొక్క ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ పార్కింగ్ సమస్యని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్తాను. మీరు కాలువ దోలుతూ ఉండరు, కాలువ దోరి నెలల కొద్ది మీరు ఉండటం వల్ల ఇలా డాక్టర్స్ కాలనీకి అర్జెంటుగా పేషెంట్ పోవాలన్నా కూడా కాలువ దోమించింది తప్ప వెంటనే ఎక్కడైతే కాలువ దోలిలో రోడ్ల మీద వెంటనే మోరీలేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాంట్రాక్టర్ల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వెంటనే యుద్ధ ప్రాతిపదిక పైన ఆ యొక్క ఏవైతే ఎక్కడెక్కడైతే కొలతలు పెట్టినట్టు అన్నిటినీ తొలగించేసి వాటి వెంటనే రోడ్డు విస్తరణ చేసేటప్పుడు ఆ కాలువలు చేయాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను. మీరు అలా చేయలేకపోతే మాత్రం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరణ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిర్యాలు కూడా పారిశ్రామిక రంగమే కాకుండా వ్యాపార రంగం కూడా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో కోదాడ టు జడ్చర్ల కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్ల కింద 490 కోట్ల రూపాయలతోటి రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టింది. మిర్యాలగూడ పక్కనున్న మున్సిపాలిటీ కానివ్వండి, నేరేడు జిల్లా ఇటు హాలియా, నాగార్జున సాగర్, ఇటు కోదాడ ప్రాంతంలో కూడా రోడ్ల విస్తరణ పూర్తిగా జరిగినది. అయినా కూడా మిర్యాలగూడ ప్రాంతంలో నత్తనడకగా సాగుతున్నది. ఈ యొక్క మిర్యాలగూడ ప్రాంతం పారిశ్రామిక రంగంలో ఆసియా ఖండంలో 2వ స్థానంలో నిలబడ్డది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు రోజు మిర్యాలగూడకు వచ్చిపోతుంటారు. ఈ గ్రామాల్లో చాలా రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా కూడా నిమ్మక నీరెత్తినట్టు ఈ అధికారులు ఏ కోశాన కూడా పట్టించుకోవడం జరగట్లేదు. 2 సంవత్సరాల కింద పోయిన ప్రభుత్వంలో కూడా ఈ శంకుస్థాపన చేసి ఇంతవరకు కూడా పురోగతి లేదు. ఈ యొక్క మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క మున్సిపాలిటీలో చుట్టుపక్కల రోడ్డు విస్తరణ చేయలేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఒక సైడు 147, ఒక సైడు అటు సైడు 100, ఇటు సైడు 100, మొత్తం కలిపి 100 ఫీట్ల నేషనల్ హైవేగా రూపు దాల్చుకోవాల్సింది. ఈ యొక్క అధికారులు కానీ, రాజకీయవేత్తలు కానీ వారి యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం ఈ యొక్క రాజకీయ నేతలు ఆ యొక్క శాపం ఉండడం చేత ఈ యొక్క రోడ్డు విస్తరణ నత్తనడకగా సాగుతూ కేవలం కొన్ని చోట్ల 45, కొన్ని చోట్ల 46, కొన్ని చోట్ల 47 మీటర్లు తీసుకొని ఈ యొక్క రోడ్లు విస్తరణ జరుగుతుంది. వీటిపై తక్షణమే అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. అన్ని సెక్టర్ల మిర్యాలగూడ టు కోదాడ టు జడ్చర్ల వరకు ఒకటే ప్రామాణికంగా తీసుకొని రోడ్డుకి ఇరువైపులా 100 మీటర్ల రోడ్లను చేయడం